ఒకటి శుభకార్యం ముందు గణపతి స్మరణ. ఏ పని మొదలుపెట్టినా ముందుగా ఓం గం గణపతయే నమః అని జపించాలి. ఇది విఘ్నాలను తొలగిస్తుంది. 2 శుద్ధి, మనసు, మాట, పని. చెడుద్దేశం లేకుండా మనసు శుద్ధిగా ఉంచుకుని చేసే పనులు విజయవంతమవుతాయి అని గణేశుడు బోధించాడు. 3 వినయం, అహంకారం విడిచిపెట్టు. అహంకారం విఘ్నాలకు మూలం. వినయం ఉన్న చోట గణపతి కృప తప్పక ఉంటుంది. 4 సత్యం మాట్లాడడం. అబద్ధం తాత్కాలిక లాభం ఇస్తుంది, కాని చివరికి విఘ్నాలనే తెస్తుంది అని వినాయక బోధ. 5 గురువులు, తల్లిదండ్రుల గౌరవం. వారిని గౌరవించిన వాడికి దైవ అనుగ్రహం సహజంగా లభిస్తుంది. 6 ఓర్పు, సహనం. వెంటనే ఫలితం రావాలనే ఆతృత విఘ్నాలు పెంచుతుంది. ఓర్పుతో చేసిన కృషి ఫలిస్తుంది. 7 భక్తితో చిన్న నైవేద్యం. ప్రతిరోజూ కాకపోయినా బుధవారం లేదా సంకటహర చతుర్థి రోజు దుర్వా, మోదకం లేదా పండుతో పూజ చేయడం మంచిది. 8 ఇతరులకు హాని చేయకూడదు. పరులను బాధపెట్టేవాడికి తన జీవితంలోనే విఘ్నాలు ఎదురవుతాయి అని వినాయక సందేశం.